పరిశుద్ధమైన అభిషేకించబడిన దైవజనుల చేత మన మందిరం ప్రతిష్ఠింపబడిన తర్వాత జరుగుతున్న ఈ మొట్టమొదటి బల్లారాధనను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ తన హృదయములో ఉన్న బాధను వేదనను తెలియచేస్తున్న సందర్భం ఇది. కొరింథీ పట్టణం గురించి మీకు తెలుసో తెలియదో కానీ కొరింథీ పట్టణము చాలా భయంకరమైన పాపముతో కూడిన పట్టణం. అది చాలా భయంకరమైన పాపం. ఆ పాపము ఈ పాపం అనేమీ లేదు, చిన్న పెద్ద అనేమీ లేదు. విచ్చలివిడిగా కొరింథీ పట్టణములో పాపము జరుగుతూ ఉంది. ఎంత దారుణం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు పౌలు. తండ్రి భార్యనే ఒక ఆయన ఉంచుకున్నాడంట ఆ సంఘంలో. అంత భయంకరమైన పట్టణం అది. సొంత తండ్రి భార్యను ఒక వ్యక్తి ఉంచుకున్నాడంట, ఆమెతో పాపం చేస్తున్నాడంట. అంటే ఆ పట్టణము యొక్క పరిస్థితి ఏ స్థాయికి చేరిందో ఆలోచించండి. ఇంకా దారుణం ఏంటంటే సంఘములో ఉన్న వ్యక్తి, లోకములో ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఎవరు? సంఘములో ఉన్న వ్యక్తి. ఈ రోజున మందిరానికి వస్తున్న వారే మందిరానికి రాని వారి కంటే ఎక్కువ పాపాలు చేస్తున్నారు. ఈ స్టేట్మెంటు చాలామందికి బాధ కలిగించవచ్చు, కానీ దిస్ ఈజ్ ట్రూ. వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఈజ్ ట్రూ. మందిరానికి వచ్చేవారే, సంఘములో చేర్చబడిన వారే, మారు మనసు పొందానని చెప్పుకుంటున్న వారే, బాప్తిస్మము తీసుకున్న వారే, బల్లలో చేయి వేసేవారే లోకములో ఉన్న వారి కంటే భయంకరంగా పాపమును జరిగిస్తున్నారు. దేవుణ్ణి చాలా బాధ పెడుతున్నారు. దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితి అంతటినీ పౌలు చూసి, అయ్యో కొరింథీ సంఘమా, మీరు అలా ఉంటే ఎలా? సంఘం అంటే లోకానికి మాదిరి కదా, మనల్ని చూసి లోకం మారాలి కదా. సంఘములో ఉన్న మనమే అలా బరితెగించి విచ్చలవిడిగా పాపం చేస్తే ఎలా అని కొరింథీ పత్రిక అంతా కూడా. ఇంకోటి కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్న మాట ఏంటంటే, మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. ఒకటి జారత్వం, వ్యభిచారం. రెండవదేమో గొడవలు, కక్షలు. గొడవలు కాదేంటి, కక్షలు. కక్ష అంటే ఏంటి తెలుసా అండి? చంపేయాలి అనే మనసు. కక్ష అంటే ఏంటి? నాకు ఒకరి మీద కక్ష ఉంది అంటే నా మనసు ఏమంటుంది తెలుసా? ఎప్పుడు అవకాశం దొరికితప్పుడు వాడిని చంపేయి అని చెప్తుంది. అంత ఘోరమైన హృదయం కలిగిన జనులు కొరింథీలో ఉన్నారు. ఇంకా బాధాకరం ఏంటంటే కొరింథీ సంఘములో ఉన్నారు. సంఘములో కూడా ద్వేషములు, సంఘములో కూడా అసూయలు, సంఘములో కూడా కక్షలు. దేవుని హృదయం చాలా గాయపరచబడతా ఉంది. దేవుని హృదయం చాలా నొప్పితో ఉంది. ఆయన బిడలముగా పిలువబడుతున్న మనం, ఆయన పేరు పెట్టబడిన మనం పాపానికి దూరంగా బ్రతకాల్సింది పోయి, కక్షలకి గొడవలకి దూరంగా బ్రతకాల్సింది పోయి,
సంఘాల్లోనే రాజకీయాలు ఎక్కువైపోయినాయి, సంఘాల్లోనే గొడవలు ఎక్కువైపోయినాయి. సార్వత్రిక సంఘం ఎలా ఉంది అంటే పోలీసు వాళ్ళు వచ్చి చర్చి దగ్గర నిలబడితే ఆరాధనలు జరిగిస్తున్నారు. ప్రొటెక్షన్ ఎవరు? పోలీస్. సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడూ మన దృష్టి సార్వత్రిక సంఘం గురించే ఉండాలి. మన బుడ్డ సంఘం గురించి కాదు మనకు ఉండాల్సింది. మన సంఘాన్ని గురించిన భారం ఉండాలి, సార్వత్రిక సంఘాన్ని గురించిన భారం ఉండాలి. మనం అనుగూరులో ఏదన్నా సంఘంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తించారని, సేవకుడు ఏమైనా తప్పు చేశాడని, సంఘంలో ఉన్న విశ్వాసి తప్పుగా ప్రవర్తించాడని తెలిస్తే మన గుండె పగిలిపోవాలి. వాళ్ళు మన సంఘం కాదు కదా, వాళ్ళు మన దైవజనులు కాదు కదా, మనకెందుకులే అనే మనసు మనకుంటే మనం అసలు క్రైస్తవులమే కాదు. తిమోతికంతా సంఘములన్నిటిని గూర్చిన చింత ఉందంట. సంఘములో చాలామంది ఉన్నారు కానీ ఎవరికీ చింత లేదు. కానీ తిమోతికి చాలా చింత ఉంది. దేని గురించి? సంఘములన్నిటిని గూర్చిన చింత. అయ్యో ఈ పాస్టర్ గారు ఏంటి, అయ్యో ఈ యొక్క విశ్వాసం ఏంటి, అయ్యో ఆ సిస్టర్ ఏంటి అలా ఉన్నారు, అయ్యో ఈ బ్రదర్ ఏంటి ఇలా ఉన్నారనే బాధ ఎవరికి ఉంది? తిమోతికి ఉంది. అందుకే పౌలు తర్వాత వారసత్వం ఎవరికి వచ్చింది? ఎస్, భారమున్న వానికే బాధ్యతలు అప్పగించబడతాయి. తెలుసా మీకు? అమ్మా, ఎవరిలో అయితే భారం ఉంటుందో వారికే బాధ్యతలు అప్పగించబడతాయి. ఆ ఒక తలాంతి ఇచ్చినోడు ఏం చేసిండు? సోమరోడాడు. దేవుడు అన్నాడు కదా, సోమరివైనా చెడ్డదాసుడా అన్నాడు. ఆయన తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాడు ఆ తలాంతుని. చాలామందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. సత్యనివాసన్న మొన్నొచ్చి, అంటే నేను 3 days హైదరాబాద్లో ఉన్నాను, మీటింగ్లో ఉంటే నెహమ్యా అన్నాను పాట పాడాలన్నాడు. నేను అనుకున్నా ఇక పాటలు పాడే అవకాశం అయిపోయిందిలే అన్న, ఇక పాడను నేను అనుకుంటాన్నా. ఎందుకులే అన్న, పాడనులే అన్న, పాడేవాళ్ళు ఉన్నారు కదా పిల్లలకి, వాళ్ళకి ఏమంటే ఆయన ఏమన్నా తెలుసా, పాట పాడే తలాంతును దేవుని నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని వాడకపోవడం కూడా పాపం అన్నాడు. నోరు మూసుకొని పోయి పాట పాడొచ్చింది దెబ్బకి. నా మనసు ఎట్లా అనిపించిందంటే, పిల్లలు ఉన్నారు కదా పాడతారు కదా, ఇంకా నీ చిన్నపిల్లగానిలాగా పాటలు పాడటం ఏంటిలే, ప్రసంగాలు చేస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఆరాధనలు నడిపిస్తున్నాం కదా అని నేను అనుకున్నా. ఆయన ఏమన్నాడు? పాపం అది. దేవుడిచ్చిన తలాంతును నువ్వు వాడకపోవడం పాపం అనేసరికి నాకు భయం వేసింది. ఇంకంతే పాడతానన్నా అని పోయి ప్రేమగల తండ్రి కృపగల యేసు అని పాట పాడొచ్చాను. నిజమే, తలాంతులు లేక బాధపడేవారు చాలామంది ఉన్నారు. దేవుడు మనకు తలాంతులను ఇస్తే వాటిని పట్టించుకోకుండా భూమిలో పాతిపెట్టిన వానిలాగా తయారవుతున్నాం మనం. పాడే తలాంతు మీకు లేదా? ప్రార్థించే తలాంతు మీకు లేదా? ఆరాధన చేసే తలాంతు మీకు లేదా? కీర్తనలు చెప్పే తలాంతు మీకు లేదా? సువార్త చెప్పే తలాంతు మీకు లేదా? సేవకుడికి సపోర్ట్ చేసే తలాంతు మీకు లేదా? విజ్ఞాపన చేసే తలాంతు దేవుడు మీకు ఇవ్వలేదా? మందిరములో పరిచర్య చేసే తలాంతు మీకు ఇవ్వలేదా? మీరేమనుకుంటున్నారు? నాకెందుకులే, అయినా చాలామంది ఉన్నారుగా, నేను చేయకపోతే అన్న ఆగిపోయిద్దా? పాపం. మీకు తెలియకుండానే మీరు పాపం చేస్తున్నారు. ఏమ్మా, దేవుడిచ్చిన తలాంతులను మీరు వాడకపోవడం పాపం. బాబు ఇదిగో ఈ 100 రూపాయలు ఇగో పలానా పని కోసం ఖర్చు పెట్టు అని నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు వాడకపోతే ఏంటి? పాపమే. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుద్ది. నీకు తెలుసు నువ్వేం చెయ్యాలో, కానీ చెయ్యట్లా.
మనోళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే, ఏం చెయ్యాలో, ఏది చేస్తే మంచిదో తెలుసు, అది చెయ్యం. ఏది చేస్తే చెడ్డదో అది కూడా తెలుసు, అదే చేస్తాం. అమ్మా వింటున్నారా? మన నైజం అది. ప్రార్థన చేస్తే మంచిది అని మనకు తెలుసు, చెయ్యం. టీవీ చూస్తే మంచిది కాదు అని మనకు తెలుసు, అయినా చూస్తాం. ఆదివారం మందిరాన్ని మానకూడదు అని మనకు తెలుసు, అయినా మానేస్తాం. అల్లరితో కూడిన ఆటపాటలు మంచివి కావు అని మనకు తెలుసు, అయినా అల్లరితో కూడిన ఆటపాటల్ని ఎంకరేజ్ చేస్తాం. మన సూర్యకాంతయ్య గారు చెప్తున్నారు, 50 ఏండ్ల వెడ్డింగ్ యానివర్సరీ, 50th ఎంత 50 సంవత్సరాల పెళ్ళి వార్షికోత్సవం వరంగల్లో. సూర్యకాంతయ్య గారు వెళ్ళారు. ప్రార్థన అంతా బాగానే జరిగింది. ఇంకా ప్రార్థన అయిపోయింది, యాక్షన్ స్టార్ట్. సినిమా పాటలే, డీజేలే, డ్యాన్స్లే. ఒరే కనీసం అయ్యగారు పోయేదాకన్నా ఆగండ్రా అంటే, ఆగులేదు, ఇప్పటికి ఆగిందే ఎక్కువ, ఇప్పటిదాకా ఆగిందే ఎక్కువ, ఇంకా అయ్యగారు పోయేదాకా ఆగటం మా వల్ల కాదని అయ్యగారులు అక్కడ ఉండగానే డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తే అయ్యగారులే ఉండలేక పారిపోయారంట. వాళ్ళెవరు? దే ఆర్ క్రిస్టియన్స్. ఇప్పుడు ఆ 50 సంవత్సరాల వార్షికోత్సవానికి అన్యులు కూడా వచ్చి ఉంటారుగా. వాళ్ళు ఏం నేర్చుకుంటారు వచ్చి? మరి ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం ఏమో పవర్ఫుల్గా ఉంది, మరి ఇక్కడ వాక్యం అయిపోయినాక డీజే కూడా పవర్ఫుల్గా ఉంది. ఏది ఇంపాక్ట్ చేస్తుంది? చెప్పిన వాక్యం, విన్న వాక్యం ప్రభావితం చేస్తుందా, డీజే ప్రభావితం చేస్తుందా? ఈ డీజే వచ్చి విన్న వాక్యాన్ని మొత్తం ఉస్కాకి ఎత్తుకొని పోయింది. సిగ్గుచేటు. మీ అందరికి ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన సంఘంలో, మన ఇంట్లో అట్లా జరగకుండా చూసుకుంటారని చెప్తున్నా. వాళ్ళేదో చేశారని వాళ్ళని నిందించటం కాదు, అదే పరిస్థితి మన గృహంలో జరగకుండా చూసుకోవాలా. లోకపు నటన గతించిపోతుంది. అమ్మా వినండి, లోకం యొక్క నటన ఇక నటించే రోజులు పోతున్నాయి. ఒరిజినల్ క్యారెక్టర్ బట్టబయలయ్యే రోజులు వచ్చినాయి. ఇది నమ్మండి, ఇది నమ్మండి. ఇంతవరకు నువ్వు సీక్రెట్గా, రహస్యముగా, ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా పాపములు చేస్తూ 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 బ్రతుకుతూ వస్తున్నావు కదా, నీ పాపం పండే రోజులు వచ్చినాయి. బ్యాడ్ న్యూస్, మీ పాపం, మన పాపం పండే రోజు వచ్చింది. ఎంతో దూరంలో లేదు, ఇట్ ఈజ్ వెరీ నియర్. ఈ మాట అందరికీ, ఈవెన్ యూట్యూబ్లో వినే వాళ్ళకు కూడా ఇది వార్నింగే. అయిపోయారు మీరు. రహస్యముగా చెప్పబడ్డాయి, మిద్దెల మీద వినబడతాయి. ప్రభు చెప్పాడుగా, మీరు 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న గుసగుసలు మిద్దెల మీద వినబడే రోజులు రాబోతున్నాయి. వచ్చేసినాయి, రాబోతున్నాయి కాదు, ఇట్స్ కేమ్, వచ్చేసినాయి. నాకు తెలిసిన పాస్టర్ గారే, పెళ్ళయింది, సంవత్సరం కూడా అవుండదు నాకు తెలిసి. ఆ అమ్మగారి స్థానంలోకి వచ్చింది కదా, సేవ చేసుకోవాల్సింది పోయి, కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవాల్సింది పోయి, సంవత్సరం కాకముందే ఆ ఇంటి పక్కన ఉన్న అబ్బాయితోనే ఇల్లీగల్ కాంటాక్ట్ స్టార్ట్ చేసింది, రిలేషన్షిప్.
ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లుంది, ఒకప్పుడు ఏం చేసినా చెల్లిపోయేది, ఇప్పుడు అట్లా లేదు కదా. ఎందుకో మనవునికి డౌట్ వచ్చింది, ఈ పాస్టర్ గారికి ఉన్న టాలెంట్ ఎంతంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్సు అన్నీ ఆయనే బాగు చేసుకుంటాడు, మొత్తం A to Z తెలుసు దాని గురించి ఆయనకి. డౌట్ వచ్చింది కదా అని ఆమెకు తెలియకుండా ఆమె పడుకున్నప్పుడు ఆమె సెల్లులో రికార్డ్ ఆప్షన్ పెట్టి వదిలేశాడు. పెట్టింది కూడా తెలియదు ఆమెకి. కామన్గా ఫోన్లు కొనసాగుతూ ఉన్నాయి. చూశాడు, పడుకున్నప్పుడు మళ్ళా చెక్ చేశాడు, ఓకే అన్ని రికార్డ్ అవుతున్నాయి, కానీ ఎంతవరకు అయిద్దో అని కానీ చేశాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. 1 monthలో ఈమెకు తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిచారు, వాళ్ళ బంధువులందరినీ. చిన్న అకేషన్ ఉంది రండి అని పిలిస్తే వచ్చారు. ఏంటయ్యా పిలిచావంటే సైలెంట్గా ఆ రికార్డ్స్ వాళ్ళ ముందు ఆన్ చేశాడు. అవుట్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ డిస్కషన్స్, డైవర్స్ అయిపోయింది. పరువు పోయింది, తలెత్తుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. నేనేం చెప్పాలనుకుంటున్నా, నా ఉద్దేశం ఏంటంటే మీ నటన మొత్తం గతించిపోతుంది, అయిపోయింది. ఇంకా మీ ధైర్యం చచ్చిపోవాలి, ఈ రోజుతోనే చచ్చిపోవాలి. నేను పాపం చేసినా ఏం కాదు, నేను తప్పు చేసినా ఏం కాదు, నన్నెవడేం చేయలేడు, అసలు నేను ఎవనికి దొరకను, దొరికినా నన్నేమి చెయ్యలేరు అనుకుంటున్నారా? ప్రభు చాలా సూటిగా స్పష్టంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళతో, ఈ వీడియో వింటున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీ టైం దగ్గర పడింది, అవుట్. పాపమన్నా పండి పాపం బయటపడుద్ది, లేదంటే నువ్వన్నా లేకుండా అయిపోతావు. దేవుని సహనాన్ని పరీక్షించకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలీయులంట దేవుణ్ణి పరిశోధించారంట, దేవుణ్ణి పరీక్షించారంట. అట్లా చేయొచ్చా? దేవుడు మనల్ని పరిశోధించాలా, దేవుడు మనల్ని పరిశీలించాలా, దేవుడు మనల్ని పరీక్షించాలా? మనం దేవుణ్ణి పరీక్షించడం ఏంటి? 40 సంవత్సరాలు అరణ్యములో తిప్పి రాలిపోయేటట్టు చేశాడు. అమ్మా బాగా వినాలి, అనుభవం పడేదే మొన్న ఎట్టో తప్పింది, పడితే ఎవడుండేటోడు కాదు భూమి మీద, అందరు పోయేటోళ్ళే. అట్లని ఇంకా ఏం కాదనుకోవడానికి లేవు. మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు, పడటం మాత్రం ఖాయమే. ఈ లోకపు నటన, మన వేషాలు, మన యొక్క జిమ్మిక్కులు, మ్యాజిక్కులు, కవర్ చేసుకునే విధానాలు అన్నిటికీ తెర దిగబోతూ ఉంది. యేసుప్రభు చనిపోయినప్పుడు ఏమైంది? అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర ఏమైంది? చినిగిపోయింది. అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నవన్నీ బట్టబయలైపోయినాయి. ఇంతకు ముందు దాంట్లోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఆయన కూడా అతి పరిశుద్ధంగా ఉండి, అది కూడా సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటిది దేవుడు తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి తెర చినిగిపోయింది. ఇంక లేదు, ఇక తెరచాటున ఏది లేదు, అంతా పట్టబయలే. దేవుడు మనకి సమస్తాన్ని తేటపరుచుచున్నాడు. రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి. బొచ్చడి చూడట్లా న్యూస్లో, మీరు న్యూస్లో చూడట్లా? చాలా సీక్రెట్స్ అన్నీ, చాలా భయంకరమైన సీక్రెట్లన్నీ సులువుగా బయటకు వస్తున్నాయి. మొన్నక ఆయన చెప్తున్నారు నాకు, ఒక ఆమె తనతో పాపం చేయడానికి ఒప్పుకోలేదని, చాలా టాలెంట్ కలిగినోడు, మల్టీ టాలెంట్ అంట ఆయన, సింగరేన్ జాబ్,
మనుగూరులోనే. కానీ కామపిశాసుడు, టాలెంట్ ఉంది కానీ ఏముంది? కామం ఒళ్ళు నిండా అదే. ఒక స్త్రీ తనతో పాపం చేయడానికి ఒప్పుకోలేదని వాళ్ళ అబ్బాయిని రేగులగండికి తీసుకెళ్ళి చంపేసి పాతిపెట్టి వచ్చేసిందంట. వచ్చి మళ్ళీ ఏం ఎరగనన్నట్టు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఈయనయడమే. ఎవడన్నా చంపిండేమో, ఎవరన్నా రేగులగండికి తీసుకెళ్ళి చంపిండేమో అని ఈయనే అన్ని హింట్స్ ఇచ్చడం. సిఐ కొంచెం ఇంటెలిజెంట్, పోలీసు వాళ్ళు చాలా తెలివి ఉంటారు కదా, దొంగలకే తెలివి ఉండి పోలీసు వాళ్ళకి ఎంత ఉంటుంది? అసలు ఈడన్ని ఇవన్నీ చెప్తానని ఆయన లోన పెట్టి 4 ఎత్తే విషయం మొత్తం బయటకు వచ్చిందంట. కొన్ని రోజులకి ఆయన్ని కూడా చంపిన వాళ్ళ తరపు వాళ్ళు, పిల్లగాన్ని చంపిన తరపు వాళ్ళు ఆయన్ని కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటే ఆ చెక్ పోస్ట్ అవతల పొడిసి భయంకరంగా చంపేశారంట. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన పాపం దాగే పరిస్థితి లేదు, బట్టబయలయ్యే రోజులు వచ్చినాయి. మనం ఎంత నటించినా అది నటన అని ఎమ్మడే తెలిసిపోతుంది. వద్దులే అమ్మ సార్లు ఇక ఆపి అంటున్నారా లేదా? అమ్మ అర్థమైపోతుంది, ఇంకొద్దులే. ఈజీగా ఒకప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేది, ఇప్పుడు వెంటనే అర్థమైపోతుంది. లోకపు నటన గతించిపోబోతూ ఉంది. ముఖ్యంగా దేవుని బిడ్డలం మనం జీవించాలా, క్రీస్తులాగా జీవించడానికి మనం ఎన్నుకోబడ్డాం. యేసులాగా బ్రతకడానికి మనము దేవుని చేత నిర్ణయింపబడ్డాం. సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. దేనికోసం? క్రైస్తవుల్ని ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? పిచ్చి పనులు చేస్తున్న మనల్ని, పాపం చేస్తున్న మనల్ని, లోకంలో విచ్చలవిడిగా బ్రతుకుతున్న మనల్ని క్షమించి తన రక్తములో కడిగి శుద్ధి చేసి మన కోసం ప్రాణం పెట్టి, బాబు ఇక నుంచి సత్క్రియలు చెయ్యి, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా మనల్ని, ప్రజలుగా మనల్ని చేశాడు దేవుడు. ఒకప్పుడు మనం చేసిన పనులేంటి? పక్కా పిచ్చి పనులే, పక్కా పాప పనులే, పక్కా దేవుని కోపాన్ని తెప్పించే పనులే. మరి ఎందుకు దేవుడు రక్షించాడు? సత్క్రియలు చేయడానికి. లోకం అంతా ఏం చేస్తుంది? అదే పిచ్చి పనులు, అదే పాప పనులు, అవే వ్యర్థమైన పనులు, అవే కామ పనులు, అవే అన్యాయ పనులు, అవే అక్రమాలు. పైకేమో నీతిమంతుల్లాగా, లోపటేమో మొత్తం మున్సిపాలిటీ కంపు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు బయటికేమో వాళ్ళ ఏమంటారు దాన్ని, ప్రవర్తన, వాళ్ళ నటన. ఎంత మంచోళ్ళండి, ఎంత భక్తులండి, ఎంత ప్రార్థనాపరులండి, ఎంత నీతిమంతులండి. నో, అందుకే మనము దేవుని దృష్టికి నీతిమంతులం అవ్వాలి. ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు మీరు నా ముందు నీతిమంతులను కనపరుచుకుంటే నేను మీకు గిఫ్ట్ ఇత్తనా? ఏం ఉపయోగం లేదు. కానీ అదే మనం దేవుని దృష్టికి నీతిమంతులముగా అయితే దేవుడు బహుమానాలే బహుమానాలు, కిరీటాలే కిరీటాలు, అవునా? వరాలే వరాలు. అందుకే మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండొద్దు, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. మనుషులు మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. నెహెమ్యా శబాష్ మై డియర్ సన్ అంటే ఇక మీరందరు నన్ను వేస్ట్ అన్నా అవి పనికిరావు. లోకమంతా కలిసి ఈడు వేస్ట్ రా అన్నా కూడా నాకు డోంట్ కేర్. ఎందుకంటే అసలోడే వేసిండు ముద్ర, అయిపోయిందిగా. మీరెన్ని అనుకుంటే నాకేంది? ఇక మిమ్మల్ని సంతోషపడాల్సిన అవసరంలా, మీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా.
మరియమ్మను లోకమంతా వ్యభిచారి అన్నారు యేసయ్య గర్భంలో ఉన్నప్పుడు. యేసయ్య అన్నాడు కన్యమరి అన్నాడు, అంతే. ఏమన్నాడు? షీ ఈజ్ వర్జిన్. ఏ సర్టిఫికెట్ వాల్యూ? లోకం ఇచ్చిన సర్టిఫికెటా, పరలోకం ఇచ్చిన సర్టిఫికెటా? అది మరి. ఈ లోకం ఇచ్చే సర్టిఫికెట్లు వద్దు మనకి. అవి ఉంటే అంతా ఊడితే అంత వచ్చి పరలోకం స్టాంప్ వేయాలి మనకి. పరలోకం స్టాంప్ వేయాలా? ఈమె నీతిమంతురాలు, ఈయన నీతిమంతుడు, ఈమె భక్తురాలు, ఈమె భక్తుడు అని పరలోకం స్టాంప్ వేయాలా? ఇంక అయిపోయినట్టే. పరలోకంలో మనకి స్థానం ఖాయం. మరే పట్టించుకుందా? కొంతమంది భక్తులకి ఇది ఒక పెద్ద బాధ. మరి అది లోకంలో జరుగుతున్న దురవస్థే అనుకోవాలి. బాగా భక్తి చేస్తారు, మెచ్చుకోవచ్చు, మంచిదే. ఎవడన్నా వాళ్ళ మీద నిందలేయంగానే, ఎవరన్నా వాళ్ళ మీద కొంచెం రాంగ్గా మాట్లాడంగానే, చూడు నేను ఇంత భక్తి చేస్తుంటే నన్ను ఇట్ట అంటారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు, ఇంకా నేను భక్తి చేయను అంటారు వాళ్ళు. అదేంది? నువ్వు భక్తి చేస్తూ ఉంటే లోకం ఖచ్చితంగా నేను నిందిస్తుంది. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను లోకం ద్వేషించింది అబ్బాయి, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించేది, నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎవరు మెచ్చుకోరు. పట్టించుకునేది ఆయనే, మెచ్చుకునేది ఆయనే. నీ అవసరతలు తీర్చేది ఆయనే, నీ రోగాలు బాగు చేసేది ఆయనే, నిన్ను బ్రతికించేది ఆయనే, నిన్ను ప్రజల ముందు తల ఎత్తుకునేటట్లుగా చేసేది ఆయనే. మరి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయకుండా మానేసి, నువ్వు బైబిల్ చదవకుండా మానేసి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకకుండా మానేస్తే ఎవరికి నష్టం? మీకే నష్టం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నీవు ధన్యుడవు. యు ఆర్ బ్లెస్డ్. సంతోషించి గంతులై. మూతి ముడవటం కాదు. ఆయన ఎవరో నాబోత్ అంట, ఏం చేసిండు? మూతి ముడుచుకున్నాడంట, అలిగిండంట, రగ్గప్పుకొని పండుకున్నాడంట. ఆహాబు, థ్యాంక్ యూ. నాబోతు ద్రాక్ష తోట తనకి దక్కలేదని అహాబు మూతి ముడుచుకొని అలిగి పండుకున్నాడంట. కయ్యూనేమో తన అర్పణ దేవుడు అంగీకరించలేదని ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. మనుషుల ప్రవర్తనను బట్టి మనము రెస్పాండ్ అవ్వద్దు. అట్లా అనుకుంటే నన్ను చాలామంది చెడ్డోడు అనుకుంటున్నారు. మరి ఇంకా నేను కూడా ముసుగుదాన్ని పండుకోవాలా? చెడ్డోడు అనుకోవడం కాదు, ప్రత్యేకంగా పని కట్టుకొని నా గురించి ప్రచారం చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు మన సంఘంలోని ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి, కరుణాకర్ బ్రదర్ నా పక్కన ఉన్నప్పుడు ఆయనే సాక్ష్యం, పాస్టర్ గారు మా ఇంటికి ఒక ఆయన వచ్చి మీ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారండి అంటే, దేవునికి స్తోత్రం అమ్మా అన్నా. నిజమే. నేను వాదం వేసుకుంటున్నా ఆయనతో అంటే, వద్దమ్మా ఆయనతో వాదం వేసుకోకమ్మా అని చెప్పా. అవునా కాదా? నిజం ఇది. ఆ బ్రదర్ వెనకాలే ఉన్నాడు, అడగండి కావాలంటే. స్పీకర్ పెట్టి మాట్లాడిన ఆయన దగ్గర ఉన్న టయానికి నేను. నెహెమ్యా అంత పాపి మనుగూరులో ఎవడు లేడంట. నవ్వుతున్నారేంటి అమ్మ? ఆమెకి రక్తం మరిగిపోయిందంట. అమ్మ నీ రక్తాన్ని మరగనీకు తల్లి, అదంతా మన మంచిగా అని చెప్పింది నేను. చివరికి ఆ పాస్టర్ గారిని కూడా నేను మన 1వ తారీఖు చర్చి యానివర్సరీకి పిలిచిన. మరి ఏందనుకుంటున్నారు? వస్తే కానుకూడిద్దాం అనుకున్నా, పాపం ఎందుకో రాలే. మరి ఆయన అదృష్టమో నా అదృష్టమో తెలియలే. పిలుస్తున్నా నేను, రండి పాస్టర్ గారు మా చర్చ్ ఓపెనింగ్ రమ్మని చెప్పింది నేను. హల్లెలూయా. ఎస్, మనుషులు ఉన్నదే
మనల్ని నిందించడానికి, అవమానించడానికి, మంచిగా బతికే వాళ్ళని బతకనీయరాళ్ళు. అలా పనే అది. మొన్న క్లాసులో కూడా అదే సత్యనివాస్ అని చెప్తున్నారు, హేబేలు ఉన్నంత వరకు కయ్యూలు ఉంటారట. ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నంత వరకు శరీర సంబంధులు కూడా ఉంటారు. శరీర సంబంధాల పని ఏంటంటే ఆత్మ సంబంధాలు బాధ పెట్టడమే, వేరే పని లేదు. సేమ్ ఇట్లనే ఇప్పుడు ఎవరు ఇస్మాయేలు కూడా ఇస్సాకుని ఏం చేసిండు? పరిహాసం చేసిండా లేదా? మరి ఇట్స్ కామన్. మనం దానికి పెద్ద ఆశ్చర్యపోయి కంగారు పడిపోవడం కాదు. ఎవరి లెక్క వాళ్ళకి దేవుడు తీరుస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం, జీతం వేయడానికి నేను రెడీగా ఉన్నా అన్నాడు దేవుడు. మనం నటించొద్దని చెప్తున్నా అమ్మా, క్రైస్తవులం మనం నటించొద్దు, యథార్థంగా బ్రతుకుదాం. ఇంతకుముందు చిన్న చిన్న అబద్ధాలు ఆడేవాడిని నేను, చిన్నయే. ఊరకనే ఫోన్లో టకటగా ఫోన్ చేసి ఎక్కడున్నామంటే దగ్గరలో ఉన్నా అనేవాడిని, కొంచెం దూరంగానే ఉండేవాడిని, కానీ ఏం చెప్పేటండి దగ్గరలోనే ఉన్నా అనేవాడిని. అవి కూడా నాకు మంచిగా అనిపించట్లే. ఇప్పుడు యథార్థంగా చెప్తున్నా, అయ్యో పలానా ప్లేస్ దగ్గర ఉన్నా, రావడానికి ఎంత టైం పట్టుద్ది ఏమనుకోకండి, లేటే అయింది కానీ మన ఇక్కడ ఉన్నా అని చెప్తున్నా. తప్పదు, తిట్టుకొని ఒక మాట అంటారు, అన్నీ ఏమైంది? ఇప్పుడు వాళ్ళు అంటారని మనం భయపడి ఎక్కడో ఉన్న మనం కొంచెం దగ్గరలో ఉన్నా అని చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? నటనొద్దిగా నేనైతే నిర్ణయించుకున్నా, నటించడం అనేది నా జీవితంలో ఉండొద్దు. నేను లోపట ఎట్లున్నానో బయట కూడా అట్లా ఉండాలనుకుంటున్నా, అంతే. నచ్చేటోళ్ళకి నచ్చుతాం, నచ్చని వాళ్ళకి నచ్చం, ఏమైనా కానివ్వండి. యేసుప్రభువుకి నచ్చుతాంగా, యథార్థంగా ఉండి ఎవరికి నచ్చుతాం? యేసుప్రభువుకి నచ్చుతాం. మరి నచ్చాల్సిందే ఆయనకి. నన్ను పెళ్లి చేసుకోబోయేదే ఆయన, నేను యుగాలు ఉండేదే ఆయనతోని, నిత్యత్వంలో ఉండేదే ఆయనతోని. మరి ఇక మనుషుల కోసం మరి ఆయన్ని మోసం చేయలేనుగా నేను, ఆయన్ని బాధ పెట్టలేనుగా నేను. క్షణికమైన వాటి కోసం మనం ఆలోచన చేస్తే అక్షయమైన వాటిని మనం పోగొట్టుకుంటాం. సౌలు మొదటి రాజు ప్రజలు తొందర పెడుతున్నారని వాళ్ళ బాధకు తట్టుకోలేక బలర్పించిందంట. ఈలోపు సమయంలో వచ్చేసింది. చెప్పాలి, రాజు కాబట్టి కంగారు పడకండి, ఇది నేను చేయాల్సిన పని కాదు, ఆయన వస్తున్నాడు, ఆలస్యమైన ఆయనే చేస్తాడని చెప్పాలి. అంటే అన్నివ్వండి, తిట్టనివ్వండి, కొడితే 2 దెబ్బలు కొట్టనివ్వండి. ఎంత భయంకరం తెలుసా? తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో తెలుసా తిమోతి నీకు? చూస్తారా మాట? 1 తిమోతి 3. అందరూ తీయాలి. 2 తిమోతి 3. ఈ అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో జాగ్రత్తగా వినయ్యా, నా ప్రియమైన ఆత్మీయ కుమారుడా, నేను ఎలా చనిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని తిమోతికి. నేను మొన్న తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఈ 2 తిమోతి పత్రిక పౌలు చనిపోబోయే ముందు ఇది రాసి చచ్చిపోయిందంట. ఈ 2 తిమోతి పత్రిక రాసి పౌలు చచ్చిపోయాడంట. చచ్చిపోయేటప్పుడు జోకులు వేస్తారు ఎవరన్నా? చచ్చిపోయేటప్పుడు ఎవరన్నా అనవసర విషయాలు చెప్తారా? చచ్చిపోయేటప్పుడు ఏం చెప్తారు? చనిపోయే ముందు మాట్లాడే ప్రతి మాట ముఖ్యమైంది కాదు, చాలా ముఖ్యమైంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఈ 2 తిమోతి వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అనమాట, ప్రత్యేకమైన పత్రిక ఇది. ఈ అంత్య దినాల్లో ఎలా ఉంటారో ప్రజలు తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారంట. అమ్మ బాగా వినండి, ఎలా ఉంటారు? స్వార్థ పరులు కాదు. ఆ మాటకు అర్థం తెలుసా మీకు? స్వార్థాన్ని ప్రియముగా ఎంచేవాళ్ళు, అంటే స్వార్థాన్ని బాగా ఇష్టపడేవాళ్ళు, స్వార్థాన్నే ప్రేమించేవాళ్ళు.
స్వార్థంగా ఉండడానికే ఇష్టపడతారు, స్వార్థాన్నే ప్రియముగా ఎంచుతారు, స్వార్థంగానే జీవించడానికి ఇష్టపడతారు. స్వార్థంగా బ్రతకడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అందరూ ఇక్కడ కూర్చున్న మీరేం తక్కువ కాదు, అందరూ అందరూ నాకేంటి స్వార్థం అంటే ఏంటి? మందిరానికి పోతే నాకేంటి, మరి ఇప్పుడు 10 రూపాయలు కానుక ఇస్తా నాకేంటి, మరి దశం భాగం ఇస్తా నాకేంటి, ఆయనకి సాయం చేయాలి, ఇప్పుడు చెప్తే నాకేంటి, ఆయన సువార్త చెప్పాలా, చెప్తే నాకేంటి, అబ్బో కుదరదులే, అవ్వదు, 100 రూపాయలు కానుక వేయాలా, అబ్బో నాకేం లాభం లేదు కదా, నాయే పోతున్నాయి, వేయను నేను, దశం భాగం 3000 ఇవ్వాలా, 5000 ఇవ్వాలా, అమ్మో నా వల్ల అవ్వదు, నాకు నష్టం. సువార్త చెప్పాలా, అబ్బో వాళ్ళు తిడతారు నన్ను, నేను చెప్పను. అంటే స్వార్థ ప్రియులు ఏమైనా వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు తప్ప నష్టం కలిగేది ఏది చేయరు. నష్టం కలిగేది ఏది చేయరాలు. వాళ్ళకి ఏది చేసినా ఏం కావాలా, ఏమన్నా లాభం కావాలా, ఏమన్నా లాభం కావాలా. అబ్బో ఇవాళ పనికి పోతే 500 వస్తాయి, మరి చర్చికి ఎందుకు, ఇక పనికి పోవడమే మంచిది. ఇలా ప్రతిదానికి స్వార్థం స్వార్థం స్వార్థం. రెండవది అదే ధనాపేక్ష. డబ్బులంటే చచ్చిపోతారు, ఇక సావటమే, ఏముండదు, సంపడమా సావడమా, అంత ఆపేక్ష ధనం అంటే. మీరు నమ్మరు, సేవా భారత్ అని వెళ్ళొచ్చాను నేను, కొన్ని కోట్లు పెట్టి కట్టారు చిరంజీవి గారని, దాని ఫౌండర్ డైరెక్టరు. ఆయన విజన్ ఏంటంటే ప్రతి క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరగాలి, ఇక్కడికి వచ్చి 2-3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టుకొని సేవకులు కానీ విశ్వాసులు కానీ బలపరచబడాలా అని దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి జోడిమెట్ల క్రాస్ రోడ్లో చిరంజీవి గారని అద్భుతమైన వ్యక్తి, పెద్ద కంపౌండ్ అది. మేము ఉన్నప్పుడు 3 మీటింగ్స్ జరిగినాయి. జరిగేది ఒక హాల్లో జరుగుతూ ఉంది, ఇంకొకరిది ఇంకొక హాల్లో, ఇంకొకరిది ఇంకొక హాల్లో, మొత్తం ఏసీ హాల్సే. అడిగిపోతే ఏం పని ఉండదు, ఇంకా వింటాం తింటాం పండుకోవడం అంతే. నిజమమ్మా, క్లాసులు వింటాం, టయానికి టీ వచ్చింది, టయానికి బ్రేక్ఫాస్ట్ వచ్చింది, టయానికి స్నాక్స్ వస్తాయి, టయానికి లంచ్, వినడం తినడం రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వినడం మళ్ళీ తినడం మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, ఈ 3 రోజులు అదే. ఇక బయట వాటికంటే తక్కువ ఫీజు. ఎంత గొప్ప వ్యక్తి ఆయన. నాకేంటి లాభం అనుకున్నాడా? నో, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను కట్టించిన ఈ కాంపౌండ్ అంతా, ఈ క్యాంపస్ అంతా తరతరాలు క్రిస్టియన్స్కి ఉపయోగపడాలి. నిస్వార్థంగా చేసే పనులు అట్టుంటాయి. అక్కడికి వచ్చే వాళ్ళు కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు. మన మీటింగు కనీసం ఒక 4-5 లక్షలు అయి ఉంటుంది. మేము రూపాయి ఇవ్వాలి ఆయనకి. ఏం పని ఆయనకి? బ్యాంకులో దాచుకోవచ్చుగా. 5 లక్షలంటే 4 లక్షలంటే కొరకనే ఖర్చు పెడితే ఏం ప్రయోజనం? నో, అట్లా కాదు. బలపరచబడాలి, ఉజ్జీవింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవునికి డబ్బు మీద వ్యామోహం, ఆపేక్ష ఉండదు. ఎంత డబ్బైనా అది అమ్మా, కొంతమందికి స్థాయిని బట్టి ఉంటుంది. ఒక 100 రూపాయలు అంటే పోనీలే అనుకుంటారు, ఒక 10,000 అంటే పోనీలే అనుకుంటారు, 1 లక్ష రూపాయలు అనుకో అవసరమా ఆలోచిస్తారు. 10 లక్షలు అయితే అబ్బో అసలు కుదరదంటే కుదరదు. అంటే డబ్బు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా బెండ్ అవుతూ ఉంటారు. నో, ఎలీషా దగ్గరికి నయమాను ఎంత పట్టుకొని వచ్చి ఉంటాడు? శతాధిపతి, సైన్యాధిపతి, చాలా పట్టుకొని వచ్చి ఉంటాడు. అసలు ఎంత తెచ్చింది ఏంటి, అసలు ఏం అడగలా, చూడకూడదు వల్ల. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మాత్రమే అపేక్షించే వారికి ధనం మీద అపేక్ష ఉండదు. లెనిన్ గారని ఆ మీటింగ్కి వచ్చారు. అన్న నేను ఒక 10 లక్షలు ఇస్తానన్నా అని
ఒక ఆమె ఫోన్ చేసిందంట మీటింగ్కి. ఎంత? సింపుల్గా అన్నాను, ఒక 500 ఇస్తా అన్నట్టే అది దేవుని పని కోసం. ఈ అంత్య దినాల్లో చాలామంది ధనాపేక్ష, అంటే డబ్బు పట్ల ఆపేక్ష కలిగి దేవుణ్ణి సరిగా ఆరాధించలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసం దేవునికి దూరం అవుతున్నారు. ఖచ్చితంగా బైబిల్ చెప్పిందిగా, బైబిల్ దేవుడు చెప్పాడు, డబ్బు నిన్ను ఖచ్చితంగా నాకు దూరం చేసుద్దని చెప్పాడు. మన ఒక ప్రశ్న అడిగాడు, క్వశ్చన్ అవర్లో ఒక బ్రదర్ అడిగారు, అన్న మిగుల ఆస్తి గలవాడు కనుక మొహంచన పుచ్చుకొని పోయింది కదా అంటే ఎంత ఆస్తి ఉండొచ్చు అన్న అడిగిండు ఆయన. ఆయనకి ఎంత ఆస్తి ఉండొచ్చన్నా, ఇప్పుడు ఇన్ని పాటించేటప్పుడు ఒక్కదాని కోసం ఆగిపోయింది కదా, మిగుల ఆస్తి అంటే ఎంత అని అడిగితే ఆయన చాలా సమాధానం చక్కగా చెప్పాడు. ఆయనకి ఎంత ఆస్తి ఉండొచ్చు అంటే, అబ్బో ఇంత ఆస్తా, దీనికోసం దేవుణ్ణైనా వదిలిపెట్టుకుంటా అన్నంత ఆస్తి ఉందంట ఆయనకి. ఎంత ఆస్తి? అబ్బో ఇంత ఆస్తి వదిలిపెట్టుకోవడం కంటే దేవుణ్ణి వదిలిపెట్టుకోవడం మంచిది అనే అంత ఆస్తి ఉందంట ఆయనకి. అంటే ఇక నువ్వే లెక్కేసుకోమని చెప్పిండు ఆయన. అని ఎంత డబ్బులు అయితే నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావు? ఎన్ని డబ్బులు ఇస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు? నీ కెపాసిటీ ఎంత? ఆ మధ్యకాలంలో ఓఫీర్ గారు అన్నాడు, నాకు ఒక 10 కోట్లు లేకపోతే 100 కోట్లు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా దేవుని గురించి విడిచిపెట్టడానికి అన్నాడు ఆయన. రంజిత్ ఓఫీర్ గారు ఒక 100 కోట్లు ఇస్తారట, అప్పుడు దేవుని విడిచిపెట్టడం గురించి ఆలోచిస్తారంట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బును లెక్క చేయని వాడే భూమి మీద దేవుని కోసం ప్రియముగా బ్రతుకుతాడు. నిర్జీవమైనది సజీవమైన దేవునికి దూరం చేస్తుంది మనల్ని. అది మూడవది. చాలా టైం అయిపోయింది. ఇక బెంకములన్నీ మీకు తెలుసుగా, ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకి. మరి ఎప్పుడు మారు మనసు పొందురు నాకు అర్థం కావట్లా. మీరు చాలామంది నిజంగా, నేను మీలాగా అయితే కనుక చాలా కుటుంబాలు నా వల్ల నాశనం అయిపోయాయి తెలుసా, నేనే కనుక మీలాగా అయితే. ఎందుకంటే అందరూ వచ్చి నాకే చెప్తారు. నేను వాటన్నిటిని భద్రం ఎంత జాగ్రత్త చేసుకున్నా తెలుసా, ఈ హృదయంలో ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో. దేవుడు కృప ఇచ్చాడు. ఎస్, దేవుని కృపే అది. ఇతరుల పొరపాట్లను, ఇతరుల మిస్టేక్స్ను ఎవ్వనికి చెప్పకుండా దాచుకోవడం అనేది దేవుని కృపది. అది అడగండి దేవుణ్ణి మీరు. పొద్దాక ఈడి ఆడ ఈడ ఉన్నవి లేనివి కలిపి మొత్తం చెప్పి ఏంది ఇదంతా? మనం అందుకే బతుకుతున్నాం ఏంటి? ప్రీ పబ్లిసిటీ కొంతమందికి చెప్తే ఇక అలాగే డబ్బులు ఏమైనా అవసరం లేను. ఇక ఒక విషయం నువ్వు ప్రపంచానికి తెలియాలనుకున్నావు అనుకో, దాన్ని టీవీలో చెప్పాల్సిన అవసరంలా. కొంతమంది ఉంటారు, వాళ్ళకి కొంచెం వాళ్ళ చెవులు ఎత్తి చాలు. ఇక అమెరికా కూడా పంపిస్తారు వాళ్ళు. తప్పది, మంచిది కాదు అది. తర్వాత ఎక్కడ చూసినా ఇదే పొల్ల కానీ గోడ లెగురా అంటే ఏంది భయపెట్టడానికి మనమేదో లేకంటాం. ఆడు కూడా చూసి ఏంది ఎంతుంది నాకంటే ఎక్కువ ఉంది అక్కడ. అహంకారులు ఎక్కడ చూసినా వాళ్ళే. పిల్లలను లేదు, పెద్దలను లేదు, స్త్రీలను లేదు, పురుషులను లేదు, ముసలోళ్ళని లేదు. భయమైతుందమ్మా నిజంగా మనుషులతో. అందుకే నాకు ఈ మధ్యలో ఎందుకో ఒక ఆలోచన వస్తుంది, మరి అది కరెక్టో కాదో తెలియదు, ప్రార్థన చేయండి. చాలామందికి దూరం ఉందాం అనుకుంటున్నా. ఇంతకుముందు బాగా క్లోజ్గా ఉంటే ఆ క్లోజ్నెస్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, లేదా చులకనగా చూడడం, ఈజీగా ఒక మాట అనేయడం. ప్రార్థన చేస్తాను, ప్రభు అట్టు ఉండొచ్చా కాదా, ఉండకూడదా అని ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని చిత్తం అయితే అట్టుంటే మరి చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కానీ అట్టుంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనపడతాయి. మళ్ళీ అహంకారులు ఎక్కువైపోయారు. విలువెల్ల గర్వం. ఎక్కడ టచ్ చేసినా అసలు పిలుద్దామంటే భయమవుతుంది.
పిలుద్దామంటేనే భయం అవుతుంది. తప్పు. అహంకారం దేవునికి విరోధిని చేసిద్ది. నేను తెలుసా, పేతురు రాసిన పత్రికలో ఏముంటుంది? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. అయిపోతావు నువ్వు. వద్దండి, నేను చెప్తున్నా మీ అందరికీ, చేతులు దండం పెట్టి చేతులు జోడని చెప్తున్నా మీ అందరికీ, అహంకారం అస్సలు మంచిది కాదు. మనం పతనమైపోవడానికి, పాడైపోవడానికి, నాశనమైపోవడానికి మనలో ఉన్న అహంకారమే మనకు కారణం. గర్వం అస్సలు, అహంకారం అస్సలు మంచిది కాదండి. ప్రధాన దేవదూత, ప్రధాన దెయ్యమయ్యడానికి కారణం అహంకారం, గర్వమే. ప్రధాన దేవదూత, ప్రధాన దెయ్యం లూసిఫర్ అవ్వడానికి కారణం కేవలం గర్వం, అహంకారం. తర్వాత దూషకులు. దూషిస్తున్నారా? దూషిస్తున్నారా? దూషణ అంటే తెలుసా? మన భాషలో తిట్టడం. ఇది కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్. దూషించడం అంటే మీకు అర్థం కావట్లేదేమో, అందుకే చెప్తాను. తిట్టడమే. నోరు తెరిచి లేవటం కాడ నుంచి పడుకునేదాకా తిట్టుడేగా. ఆ తిట్లల్లో ఎన్ని బూతులు ఉంటాయో, ఆ బూతుల్లో పరమ బూతులు కొన్ని. మళ్ళీ మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, నోరు తెరిస్తే బూతు. మరి స్టైల్గా బూతులు లేకుండా ఎవరన్నా దూషిస్తారా? మీరు చెప్పండి. దూషించే వాళ్ళు ఎవరన్నా అఫీషియల్గా పరిశుద్ధంగా దూషిస్తారా? పరిశుద్ధమైన దూషణ ఉంటుందా? దూషణ అంటేనే బూతులు. మారాలి. నేను చెప్తున్నానుగా, మారాలి. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే ఎవడు ఇండిగా తల్లిదండ్రుల మాటిను లేదు. మదర్స్ డే చేయమంటే మళ్ళీ ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఫాదర్స్ డే చేయమంటే ఫుల్ ఒక్కరోజే. వేస్ట్ అది. మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అంటే చెంప చెల్లు అనాలంట, చెప్పకూడదంట అసలు. అది ఫాదర్స్ డే అని చెప్పకూడదంట. ఎందుకంటే ఒక్కరోజుతో ఆ సరదా తీర్చుకునే వాళ్ళని చెప్తారంట. ప్రతిరోజు తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యతది. మదర్స్ డే ఒక్కరోజేనా? ఎవ్రీడేనా? ఎవ్రీడేనే కదా. మరి ఒక్కరోజు కేక్ కట్ చేసి, ఒక్కరోజు బిర్యానీ పెట్టి మిగతా రోజుల్లో తిడతావా? కృతజ్ఞత లేని వారు వీళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎంతో త్యాగం చేసి సాయం చేస్తే నీ వల్లే మేము ఎట్టయినాం. ఎట్టా బాగుపడటం కాదు, నాశనమైంది నీ వల్లనే. నిజంగా ఆ టైంలో సాయం చేయకపోతే నిజంగానే పోయేటోళ్ళు. కానీ ఎందుకులే పాపం అని సాయం చేస్తే ఉంటారు. కృతజ్ఞత లేనుళ్ళు, అపవిత్రులు, అనురాగరహితులు. అంటే ఏంటి తెలుసా? ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, బంధుత్వాలు ఏం లేవు. అన్న తమ్ముడు, అక్క చెల్లె, అత్త కోడలు, భార్య భర్త, పిల్లలు, పెద్దమ్మ చిన్నమ్మ, అత్తయ్య మామయ్య, ఇవి ఉన్నాయి. ఎప్పుడు నువ్వు చెప్పేదాకా తెలియదు. నువ్వు కాదు, వేరే వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పవు. వీడు మా అన్నయ్య అని నువ్వు చెప్పవు. చాలా కాలం తెలిసిద్ది ఎవరో చెప్తే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అంట బెదరని. సొంతమా? ఊరిని మరి ఇంతసేపు ఇప్పుడు కనపడలేదేంటి వాళ్ళు సొంతంగా? అంటే అంత అనురాగంగా ఉంటారు వాళ్ళు, అంత ఆప్యాయతగా ఉంటారు. పోయినాయి, మొత్తం పోయినాయి, ఏం లేవు. తర్వాత ద్వేషించడం కాదు, ఏంటి ఇంకా ఎక్కువ ద్వేషించడం. క్రూరులు అంటే మంచి వాళ్ళని ద్వేషించేటోళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అసలు దీన్ని చెప్పడం కోసం ఏం చదువుతాను నేను? అసలు ఆ పాయింట్ అది. దేవుని కంటే వాళ్ళకి ఏం కావాలా? మీది ఏసీ చర్చ్ అయినా పాస్టర్ గారు ఆదివారం ప్రార్థనకు రమ్మా అంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? మీ చర్చి ఏసీనా అంటే ఆదివారం ప్రార్థన రావాలి, ఏసీ పెట్టాలి నీకోసం. ఇప్పుడు నువ్వే స్పాన్సర్ చెయ్యి. స్పాన్సర్ చేస్తే ఏమైంది?
అందరికి ఉపయోగపడుతుంది కదా. నాకు తెలిసి ప్రార్థన చేసినప్పుడు ఫ్యాన్ వేసుకొని ప్రార్థన చేయకూడదు, నిద్ర వచ్చింది. ఫ్యాన్ వేసుకోకుండా ప్రార్థన చేయి, చెమటలు వస్తాయి, అప్పుడు నిద్ర రాదు. మనం మంచిగా తలస్నానం చేసి మంచిగా ఫ్రెష్ బట్టలు వేసుకొని పోయి కూలర్ వేసుకొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని చేస్తే ఏమొచ్చింది? ప్రార్థన రాదు, నిద్రే వచ్చేది. కొన్ని పాటించాల మనం, అమ్మా కొన్ని పాటించాల. నిద్ర పట్టడానికి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు. నిద్ర రాకుండా ఉండడానికి ఇవన్నీ కట్ చేయాలా. ఇవన్నీ కట్ చేస్తే ప్రార్థన వచ్చింది, ఇవన్నీ అయితే నిద్ర వచ్చింది. సుఖం మంచిదే కానీ దేవుని కంటే ఎక్కువ సుఖం మంచిది కాదు. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువ సుఖం మంచిది కాదు. ఒకసారి మనం చదువుకున్న మెయిన్ దాంట్లోకి వచ్చేద్దాం. దాన్ని పక్కన పెట్టి ఎక్కడికో పోయినాం మనం. 1 కొరింథీయ 7:29. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమగా కాలము సంకుచితమై ఉన్నది. అంటే ఏంటి? సంకుచితం అంటే ఏంటి? వెరీ షార్ట్. మీరు అనుకుంటున్నట్టు చాలా టైం ఉంది కాదు మా, చాలా టైం లేదు. ఇంకా చాలామంది ఫీలింగ్ ఏంటి? అప్పుడే ఎందుకులే, ఇంకా చాలా టైం ఉంది. దేనికి టైం లేదు, టైం మొత్తం అయిపోయింది. సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. భయంకరమైన మాటలు. పెళ్ళైనోడు పెళ్ళి కానట్టు ఉండాలంట. అంటే నా భార్యే నాకు ప్రపంచం, నా భర్తే నాకు ప్రపంచం కాదు, తప్పది. దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమించొద్దని అర్థం, దేవుని కంటే ఎక్కువగా భర్తను ప్రేమించొద్దు అని అర్థం. దాని అర్థం అది. వాడు అన్నాడుగా, పెళ్లి విందుకు రా బాబు అంటే నేను పెళ్లి చేసుకున్నాండి రాలేను అనడా లేదా? ఏం సాగు చెప్పిండండి వాడు? అంటే పెళ్లి చేసుకోండి కాబట్టి గుడికి రాడాడు. ఇప్పుడు అలాంటప్పుడు చేసుకోకుండా ఉండడం మంచిది. మరి పెళ్లి చేసుకుని గుడి ఎక్కొట్టడం కంటే పెళ్లి చేసుకోకుండా గుడికి రావడం మంచిది కదా. తర్వాత ఇప్పుడు చాలా బాధలు, కష్టాలు, దుఃఖాలు పరిశుద్ధులకి, నీతిమంతులకి ఇయే కదా. ఏడవద్దంట. ప్రభు ఉన్నాడు, చూసుకుంటాను, ఆయనకు వదిలిపెట్టాలా. ఊరక నేడితే ఏం ప్రయోజనం? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ధర్నాలు గిర్నాలు అన్నీ చేస్తారు. ఏంటి దానివల్ల నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా? నష్టమే జరుగుతుంది, మేలు జరగట్లా. ఇంకా అందరూ కూర్చొని ప్రార్థన చేస్తే బాగుండు, రోడ్లు వెంబడి తిరగకుండా. సంతోషపడువారు అంతే, కొనువారు. ఇప్పుడు నాకు బండి ఉంది, నేనేమనుకోవాలా? స్కూటీ నాది కాదనుకోవాలా, అంతేగా. సెల్ ఉంది, ఈ సెల్ నాది కాదనుకోవాలా. కానీ మనకి సత్యాంత ప్రాణం అంటే ఇప్పుడు నన్ను ముట్టుకుని ఒప్పుకోముందు వాటిని. దరిద్రం చల్లగుండా. తప్పు కదా, అది మనది కాదు. మనదా? నేను పోతే ఇంకోటి వాడతారుగా, నువ్వు పోయినా ఇంకోటి వాడతారుగా. నీ ఇల్లు వేరే వాళ్ళది అయిద్ది, నీ వస్తువులు వేరే వాళ్ళవి అయిపోతాయి, నీ అధికారం ఇంకొకరికి పోయిద్ది, నీ డబ్బులు ఇంకొకరికి పోతాయి. నీది ఏముంటుంది ఇంకా నువ్వు పోయినాక? తర్వాత ఈ లోకాన్ని అనుభవించేవారు చాలామంది లోకాన్ని అనుభవిస్తున్నారు. లోకంలో ఉన్న సుఖాలన్నీ కావాలా. తప్పు, చాలా తప్పు. తప్పున్నారు, తప్పు. క్రైస్తవులు లోకాన్ని అనుభవించడానికి ఇష్టపడొద్దు. మన ఒక అయ్యగారు చెప్తూ అన్నాడు, డబల్ కాట్ మంచాలు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరాలు పెరిగినాయట. ఎందుకంటే 6x6 కదా, అలిగితే ఈ మూల ఈ మూల, ఇక మధ్యలో సంబంధం లేదు. ఒకప్పుడు చిన్న మంచాలు, ఏం మంచాలు అయ్యి? నవారు మంచాలు. అది గింతే ఉంటుంది, ఇద్దరు పడుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆనుకోని ఒత్తుకొని పడుకోవాలా. అప్పుడే బాగున్నాయి బంధాలన్నీ. ఈ బెడ్లు వచ్చిన తర్వాత దూరాలు పెరిగిపోయినాయి. ఈ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు ఎవరి బెడ్రూమ్ వానికే. అలిగితే ఈ బెడ్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ పోతాడు. అప్పుడు బెడ్రూమ్లు ఒకటే,
ఒకే మంచం ఒకే ఇల్లు. అప్పుడు గదులు ఉన్నాయా? ఆహా. అట్టయింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ జనాలు పాపానికి ఎక్కువ దగ్గర అవుతున్నారు. లోకాన్ని అనుభవించే వాళ్ళు ఎక్కువ అనుభవించకూడదు. ఏలయనగా లోకపు నటన గతించుచున్నది. రైట్. దేవుని బాధ ఇది. బాగా వినండి ప్లీజ్. చాలా విషయాలు ప్రభువు మాట్లాడారు. మనం చాలా భయంకరమైన అపాయకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాం. మన పాపములన్నీ బట్టబయలయ్యే రోజులు వచ్చేసినాయి. మనుషులు మెచ్చుకోవాలని మనుషుల ముందు మనం నటిస్తున్నాం. మంచిది కాదది. మన ఒరిజినల్ జీవితం ఏంటో దేవుడికి తెలుసు. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడే మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలంటే దేవుని ఎదుట మనం పరిశుద్ధులముగా బ్రతకాలి. ఈ లోకములో ఉన్న ధనాపేక్షను, పాపమును, అపవిత్రతను, అహంకారమును, గర్వమును సమస్తాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. విడిచిపెడితే, వదిలిపెడితే మళ్ళీ తీసుకుంటారాట. విసర్జిస్తే ఇక మళ్ళీ తీసుకోరంట. అందుకే విడిచిపెట్టకండి. ఏం చేయండి? విసర్జించండి. లోకం భయంకరంగా ఉంది. సంఘం అలా ఉండొద్దు. సంఘం లోకానికి మాదిరి కనుక, దేవుడు త్వరగా వస్తున్నాడు కనుక త్వరగా మారు మనసు పొందుదాం. పాపం బయటపడక ముందే జాగ్రత్త పడదాం. ప్రభు అంటాడుగా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఆరిపోయిందా ఇంకంతే. కొంతమందికి బుద్ధి లేక కుటుంబాలు, జీవితాలు ఆరిపోయేంత వరకు లాగుతున్నారు. తప్పది. వద్దు. ఆరిపోకముందే జాగ్రత్త పడితే జీవితాంతం వెలుగుతాం. లేదంటే మధ్యలో మొత్తం నాశనమే. ప్రార్థన చేయని వాళ్ళు దయచేసి ప్రార్థన మరలా మొదలు పెట్టండి. బైబిల్ చదవని వారు మరలా బైబిల్ మొదలు పెట్టండి. దేవునికి ఇవ్వడం మొదలు పెట్టని వారు మరలా దేవునికి ఇవ్వడం మొదలు పెట్టండి. సువార్త ప్రకటించిన వారు మరలా సువార్త ప్రకటించడం మొదలు పెట్టండి. లోకాన్ని అమితముగా అనుభవించకండి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఏముందండి? ప్రాణాలు ఇచ్చారు మిషనరీలు. ఎంతోమంది వారి ప్రాణాలు మన కోసం పెడితే ఈ రోజున మనం ప్రభువుని నమ్మాం. మనం సుఖం కోరుకుంటే మన తర్వాత తరానికి సువార్త ఉండదు. సుఖం సువార్తను చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. సుఖం ఏం చేస్తుంది? సువార్తను చంపేస్తుంది. మనం శ్రమపడాలి, హింసింపబడాలి, నిందించబడాలి, అనేక శ్రమలు పొంది నిత్య జీవంలో ప్రవేశించాలి. నాకు శ్రమ వద్దు, నాకు కష్టం వద్దు, నాకు ఇబ్బంది వద్దు, నాకు రోగం వద్దు. ఎన్నున్నా పాపం మానట్లా. ఇంకేం లేకపోతే రోగం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా చేసే పాపం చేసుకుంటూనే పోతారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, శ్రమలు, అనారోగ్యాలు ఉంటేనే పాపం మానని ప్రజలు ఏమీ లేకుండా పాపం చేయకుండా ఉంటారా? ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఇంకెక్కువ చేస్తారు. హల్లెలూయా. సో నేనైతే చెప్తున్నా మీ అందరికీ, చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అందరికీ, సమయం లేదు. నటన గతించిపోతుంది. దేవుడు రాబోతున్నాడు. మారడానికే, మరలా చెప్తున్నా, మారడానికే దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడు. నిన్ను తీసేయడం పెద్ద లెక్క కాదు. ఎంతసేపు అయ్యా? అవుట్. నిన్ను నన్ను తీసేయడం పెద్ద లెక్క కాదు దేవునికి. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు గనక బతుకుతున్నారు మీరు. నిజమే ఇది. తోటమాలను అంటాడు యజమాని వచ్చి, ఏసేయి చెట్టుని వేసేయి, ఎంతకాలం చూడాలి, ఫలం లేదు, ఏం లేదు, నేల వ్యర్థమైపోతుంది అంటే తోటమాల అడ్డం పడిపోతాడు. వద్దయ్యా, దండం పెడతా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా అని తోటమాలి అడ్డం పడితే బ్రతికిందా చెట్టు. చాలామంది సంఘంలో విచ్చలవిడిగా పాపం చేస్తున్నా ఇంకా బ్రతికిపోవడానికి కారణం ఏంటంటే దైవజనుడు నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు కనుక. లేకపోతే ఎప్పుడు అయిపోయేది.
దేవుని యొక్క మంచితనాన్ని పరీక్షించొద్దు, దేవుని యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. పాపం చేసిన దేవదూతల్ని వదిలిపెట్టలేదు, పాపం చేసిన సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలిపెట్టలేదు, పాపం చేసిన అననీయ సప్పీరాలని కూడా వదిలిపెట్టలేదు. మనల్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? కృపాకాలం గనక కొంచెం కృపిచ్చి మన ఆయుష్కాలం కొంచెం పొడిగిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇకనైనా మారతరేమో అని. లేదు నేను మారను అంతే అనుకుంటే మీ ఇష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, బలలో చేయి వేద్దాం. యేసయ్య రక్తాన్ని తీసుకోబోతున్నాం.